హలో అండి. ఫైనల్‌గా మా ఇంటికైతే వచ్చేసామనమాట. వస్తూ వస్తూ మొక్కలు తీసుకొచ్చుకున్నామండి. ఇన్ని రోజులు మొక్కలు లేక మా వాకిలంతా గూడా బోసిపోయినట్టు అయిపోయింది. వీటి రాకతో ఇంక ఇప్పుడైతే మా వాకిలి కలర్‌ఫుల్‌గా మారిందనే చెప్పొచ్చు. ఇంకా రాగానే అమ్మ అయితే అన్ని మొక్కలొచ్చాయా లేదా అని చెప్పి చెక్ చేసుకుంటూ ఉందనమాట. ఎక్కువ శాతం మేము ఈసారి మందారం, గులాబీ మొక్కలు, అలాగే నూరు వరహాలు ఇవన్నీ కూడా తెచ్చుకున్నాము. ఎందుకంటే ఇంకా నేను దేవుడికి ఎప్పుడైనా పూజ చేస్తే ఇంకా అప్పుడు పువ్వులు పెట్టాలంటే గమ్ముని ఉండట్లేదు అందుబాటులో. ఇంక ఇవైతే కొంచెం దేవుడికి పెట్టడానికి ఉంటుంది. మనకి చూసినప్పుడల్లా కూడా చాలా మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకా అలాగే వచ్చేటప్పుడు మట్టి, కోకోపీట్, కంపోస్టు ఇవన్నీ కూడా ఇంకా అక్కడి నుంచే నర్సరీ నుంచే తెచ్చేసుకున్నామనమాట. మాకు తెలిసిన ఆటో అతను ఏంటంటే చాలా సపోర్ట్ చేస్తాడనమాట. ఏమన్నా ఇట్లా షాపింగ్ చేయాలన్నా కొంచెం ఓపికతో ఉంటాడు. అలాగే మాకు ఇవన్నీ కూడా పైకి మోసుకురావడానికి తను హెల్ప్ చేశాడనమాట. మా హస్బెండ్ కూడా ఉన్నారు కాబట్టి ఇద్దరు కలిసి పైకి మొక్కలన్నీ కూడా మోసుకొచ్చారు. ఇంకా ఫస్ట్ అయితే మొత్తం కంప్లీట్గా ఒక్కొక్క మొక్కని డీటెయిల్డ్గా వీడియో అయితే తీసుకుంటున్నాం అనమాట. ఎందుకంటే రేపొద్దున ఎంత గ్రో అయింది మొక్కలు అనేది, అప్పటికి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ ఉందనేది మనకు తెలుస్తుంది కదా ఇప్పుడు వీడియో తీసుకుంటే. అందుకని అమ్మ అయితే అన్నీ వీడియో తీయమని చెప్తుందనమాట. నర్సరీ దగ్గర అమ్మ ఏంటంటే ఒక్కొక్క మొక్క మంచిగా మొగ్గలు బాగున్నవి అన్నీ కూడా చూసి సెలెక్ట్ చేసి తీసుకుంది. ఇంకా మేము దిగడమే ఆలస్యం నర్సరీ దగ్గర. మాకు ఇంకా గబగబా సెలెక్షన్ అనేది తొందరగా అయిపోయింది. గులాబీ మొక్కలు అన్నీ కలర్ఫుల్గా చాలా బాగా కనిపించాయి. కనిపించినవన్నీ కూడా ఏవేవైతే మాకు నచ్చింది అనిపించిందో అవన్నీ ఇంకా తీసేసుకున్నాము. ఇంకా అమ్మకైతే ఫుల్ పని. ఇవన్నీ కూడా రీపాటింగ్ చేసే పని ఉంటుంది కదా, అదంతా చేయాలి. ఈ గులాబీ మొక్క అయితే నాకు చాలా బాగా నచ్చేసిందండి. ఎందుకో తెలీదు కానీ చూడగానే బాగా అనిపించింది. ఇంకా అమ్మకి చెప్పాను ఈ మొక్క కూడా తీసుకుందామని చెప్పి. ఇంకా ఆటో అంతా నిండిపోయిందండి గ్రీనరీతోని. వచ్చేటప్పుడు ఎలా వచ్చామో కానీ ఇంకా ముందర మేము కూర్చునే దగ్గర కాళ్ళ దగ్గరేమో ఈ బస్తాలు ఉన్నాయి కదా, ఇవన్నీ వేసుకున్నాము. పాపం ఆటో అతను ఏంటంటే ముందర డ్రైవింగ్ సీట్ దగ్గర కూడా ఒక 2 మొక్కలు పెట్టుకున్నాడు. ఇంకా అలా మొక్కలన్నీ నిండిపోయాయి ఆటో నిండా. ఇంకా మా హస్బెండ్కి చెప్పలేదు. మా హస్బెండ్కి ఇంటికి వచ్చిన తర్వాతే సర్ప్రైజ్ చేసాము. ఇంకా మనం ఆ టబ్ ఉంది కదా, నల్ల టబ్బు, అదొకటి కొంచెం తీసుకురమ్మని చెప్పామన్నమాట. యాక్చువల్గా నేను తోమిన గిన్నెలన్నీ అందులో వేస్తాను. సో ఇంకా ఆ టబ్ అయితే తీసుకొని కిందికి రమ్మన్నాం. ఎందుకంటే ఈ చిన్న చిన్న మొక్కలన్నీ అందులో పెట్టి పైకి మోసుకురావచ్చు కదా అని చెప్పేసి. ఇంకా అందులో అన్ని మొక్కలు కూడా పెట్టుకొని వీళ్ళు పైకి తీసుకొని వచ్చారనమాట. ఇంకా కంపోస్టు అవి ఇవి బస్తాలు మోయాలంటే ఒక్కరితో అవ్వదు కాబట్టి ఇంకా ఆటో అతన్ని మేము హెల్ప్ అయితే అడిగాము. డబ్బులు ఖర్చు పెడితే పెట్టాం కానీ ఇంటికి మొక్కలు అనేవి చాలా ఇంపార్టెంట్ అని నాకు ఇప్పుడే అర్థమైంది. ఎందుకంటే నాకు చాలా రోజుల నుంచి మనసులో అనిపిస్తూ ఉంది తీసుకోవాలి మొక్కలు అని చెప్పి. ఫైనల్గా ఇప్పటికి తీసేసుకున్నాము. ఇంకా మాకు ఎండ దెబ్బ బాగా కొట్టేసిందండి ఆ రోజు. చాలా పని ఉంది ఇంట్లో కూడా. ఇంకా అవన్నీ మెల్లగా చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ అయితే అమ్మ వచ్చేసి ఏవో మిల్లెట్స్ అండి, ఇది పేరు మర్చిపోయాను, మీకు చూపించాను, ప్యాకెట్ చూపిస్తాను ఇవి ఇప్పుడు. సో వాటితో దోశలకైతే నానబోస్తుంది ఫస్ట్. ఎందుకంటే ముందు టిఫిన్ చేయాలంటే వెతుక్కోవాల్సి వస్తుంది ఏం వెరైటీ టిఫిన్ తినాలా అని చెప్పి. ముందు ఇలా దోశలకి నానబోసేసుకుంటే ఓ పని అయిపోతుందని ఇక్కడ దోశలకైతే పోస్తుంది అనమాట. ఎందుకంటే వీళ్ళిద్దరికీ షుగర్ ఉంది కదా. అదిగోండి వరిగెలు ప్యాకెట్ ఇంట్లో ఆల్రెడీ ఉంది, మిల్లెట్ ప్యాకెట్. సో ఇంకా దాంతోని దోశలకైతే పోస్తుందనమాట. ఇంకా కొంచెం కిచెన్ అవన్నీ కూడా సర్దుకోవాలి, చాలా పని ఉందండి. ఇంకా మేమైతే అలసిపోయామన్నమాట. ఒకరోజు రెస్ట్ అయితే కంపల్సరీ కావాలి, ఎండ దెబ్బ కూడా కొట్టింది కాబట్టి. ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. మంచిగా కాఫీ పెట్టి తీసుకొచ్చాను ఇద్దరి కోసం. కాఫీ తాగుతూ ఇలా బయట కూర్చున్నాము. ఫస్ట్ లేవగానే వెళ్ళి మొక్కలన్నీ ఎలా ఉన్నాయి అని చెప్పి చూస్తూ ఉన్నాను. అమ్మ కూడా ఇంకొచ్చి బయట కూర్చుని అన్నయ్యతో ఫోన్ మాట్లాడుతూ ఉందన్నమాట మార్నింగ్ పూట. ఇంకా మొక్కలన్నీ కూడా చూసారా కొంచెం తేరుకున్నాయి. దీనికి రీపాట్ చేయాలంటే ఒక 2 days అయితే ఈ వాతావరణానికి అలవాటు పడాలని చెప్పి అమ్మ అయితే ఇట్లా ఉంచేసిందనమాట. ఇంకా ఈ గులాబీ మొక్క ఏంటంటే నైట్ బాగానే ఉందండి. పొద్దునొచ్చి చూసేటప్పటికి కొమ్మ కొంచెం చాలా మటుకు విరిగిపోయి ఒక ఎడ్జ్‌కి అతుక్కొని ఉన్నట్టుగా ఉందన్నమాట. అంటే ఇంకొంచెం అయితే మొత్తమే కొమ్మ విరిగిపోయేటట్టుగా ఉంది. ఇంకా అమ్మ అయితే దానికి ఇట్లా కవర్ కట్టేసి ఒక
కర్రనైతే సపోర్ట్‌గా ఉంచింది. సో, అలా పెడితే అతుక్కుంటుందంట. చూడాలి మరి ఎలా ఉందో. కానీ ఇక్కడ మా దగ్గర ఏంటంటే విపరీతమైన గాలి ఉందండి. బయట అసలు నాన్ స్టాప్‌గా గాలి వస్తూనే ఉందనమాట. ఇంకా వేడి గూడా అంతే ఉంది. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వేడి తెలియలేదు నాకు అంత గానీ, ఇక్కడైతే కంటిన్యూగా ఏసీ ఏసుకొని ఉండగలుగుతున్నాం. లేకపోతే అస్సలు ఉండలేకపోతున్నామనమాట. నాకైతే ఇక్కడికి నేను, అమ్మ కలిసి వచ్చాం గదా! మంచిగా ఏదో ఫార్మ్ హౌస్ గానీ, ఏదో ఇట్లా గెస్ట్ హౌస్ గానీ అలా వస్తాం కదా! అట్లా అనిపించిందనమాట. ఇంకా మన ఇంటిని మనం ఎలా ఫీల్ అయితే తప్పేముంది, ఎలాగైనా ఫీల్ అవ్వచ్చు. నాకెందుకో అలా మంచిగా అనిపించింది. చాలా ప్రశాంతమైన వాతావరణం. అంటే కొంచెం చేంజ్ అయింది కదా ప్లేస్ అనేది. అమ్మని కూడా తీసుకొచ్చుకున్నాను కాబట్టి ఇంకా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అమ్మ నేను కలిసి ఇక్కడ ఉన్నాం కాబట్టి కొంచెం ప్లేస్ కూడా మార్పుగా ఉంది. మా పింటూ కూడా చాలా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాననే చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ కొంచెం అపార్ట్మెంట్లో ఇంకా బయట కూర్చొని చూడ్డానికి ఉండదు కదండీ. క్లోజ్డ్‌గా ఉంటది కదా అపార్ట్మెంట్ మొత్తం. కానీ మా పింటూ ఏంటంటే ఇక్కడ బయట బాల్కనీలో కూర్చొని మంచిగా వ్యూని ఎంజాయ్ చేస్తాడు. పైన మాకు అంతా కూడా ఓపెన్ ప్లేస్ కదా! పైనకెళ్ళి అట్లా తిరిగేసి వస్తాడనమాట మా పింటూ కూడా. సో, మా హస్బెండ్ రాగానే వాడిని చాలాసేపు వాకింగ్‌కి అయితే తీసుకెళ్తారు. అందుకని ఇంకా మేమందరం కూడా రిలాక్స్ అవుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నామనమాట. మొన్న ట్రిప్ మహిమ ఏమో గానీ అసలు ఇప్పటికీ కొంచెం హెల్త్‌లు సెట్ అవ్వాలంటే టైం పడుతుందని చెప్పొచ్చు. కొంచెం మోషన్స్ గానివ్వండి, వామిటింగ్ సెన్సేషన్ గానివ్వండి, జ్వరాలు, జలుబులు ఇవన్నీ ఇంకా కొద్దిగా ఉన్నాయి మాకు. సో, మాకే అలా ఉందేమో అనుకున్నాం కానీ మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా ఎళ్ళొచ్చారనమాట మొన్న కుంభమేళాకి. వాళ్ళకి గూడా సేమ్ అదే సింప్టమ్స్ ఉన్నాయంట అండి. ఇంకా అదే అప్పుడు నేను అనుకున్నాను మా ఒక్కళ్ళకే కాదనమాట. కొంచెం అటు సైడ్ వెళ్ళొచ్చిన వాళ్ళకి ఇలాగే ఉంటుందేమో అని నాకు అప్పుడు అనిపించింది. ఇంకా నిన్న నైట్ అయితే అమ్మ దోసపిండి నానబోసింది కదా! అది మిక్సీ పట్టేయాలి. మెల్లగా ఇంకా కిచెన్‌లోకొచ్చాను. కిచెన్ అంతా కూడా కొంచెం సెట్ చేసుకుందామని చెప్పేసి. ఒకరోజు మొత్తం అయితే మేము బయట నుంచే తెప్పించుకొని తిన్నామండి. ఎందుకంటే కొంచెం మేము వచ్చేటప్పటికే మధ్యాహ్నం లేట్ అయిపోయింది. సో, మధ్యాహ్నము మా హస్బెండ్ బయట నుంచే మీల్స్ తీసుకొచ్చారు, తినేసాము. ఇంకా నైట్‌కి కూడా బయట నుంచే టిఫిన్ తెప్పించుకున్నామనమాట. ఎందుకంటే కొంచెం అన్నీ కూడా సెట్ చేసుకోవడానికి టైం పడుతుంది. అందుకని బయట నుంచే తెప్పించుకున్నాము. మొత్తం అంతా కొంచెం క్లీనింగ్ అవి పనులు ఎక్కువగానే ఉన్నాయి. ఈ వంట అవి చేసుకుంటూ ఉంటే ఆ క్లీనింగ్ ప్రాసెస్ అదంతా అవ్వడం కొంచెం కష్టమే. అదే ఒకటేసారి ఇల్లంతా కూడా నీట్‌గా చేసేసుకుని అప్పుడు మేము వండుకోవడం అవి స్టార్ట్ చేస్తే బెస్ట్ అని అనిపించింది నాకు. ఇంకా కొన్ని గిన్నెలైతే ఉన్నాయి. అలాగే స్టవ్ అంతా కూడా క్లీన్‌గా కడుక్కోవాలి. అలాగే ఇంకా ఇల్లు కూడా కడుగుదాం అనుకుంటున్నాను. కింద అంతా కూడా చాలా దుమ్ముగా ఉంది. సో, మెల్లమెల్లగా ఒక్కొక్క రూమ్ అంతా కూడా క్లీన్ చేసుకుంటూ రావాలి. కొంచెం టైం పడతది. అందుకని ముందు కొన్ని గిన్నెలు కూడా ఉన్నాయి. అవి కూడా మీకు చూపించేస్తాను. ముందు గట్టంతా కూడా కొంచెం సర్దేసుకున్నాననమాట. వచ్చినప్పుడైతే చాలా బీభత్సంగా ఉండింది. ఇంకా టేబుల్ కూడా సర్దాలి. ఇంకెప్పుడు నేను ఇంటికొచ్చినప్పుడు చేసే పనే కదా! ఇంకా మా పింటూ కోసం కూడా అన్నం వండాలి. మార్నింగే వాడికి అన్నం పెట్టేస్తది అమ్మ. అందుకని ఈ కొన్ని గిన్నెలైతే ఉన్నాయి. ఇవి తోమేసుకోవాలి. ఇంకా మధ్యాహ్నం ఇవాళ అయితే ఇంట్లోనే వంట చేసుకుందాం అనుకుంటున్నాం. బయట అస్సలు తినలేకపోయామండి. ఇంకేదో బలవంతంగా తిన్నామనమాట. ఓపిక లేదు కాబట్టి. నెక్స్ట్ అయితే ఇదొచ్చేసి నేను కుంకుడుకాయ రసం నిన్న నైటే ప్రిపేర్ చేసుకున్నాను. ఎందుకంటే ఇవాళ హెడ్ బాత్ చేద్దాం అనుకుంటున్నాననమాట. ఇన్ని రోజుల నుంచి షాంపూయే పెడుతూ ఉన్నాను కదా! సో, ఇప్పుడు కుంకుడుకాయ రసం పెట్టుకొని చేద్దామని చెప్పి నైటే చేసేసుకున్నాను. పొద్దున్నే చేసుకుంటే అది చల్లారేటప్పటికి టైం పడుతుంది. అందుకని చెప్పి నైట్ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. నేను ఇందులోకి వేడి నీళ్ళలో కుంకుడుకాయలు ఇట్లా కొట్టి కుంకుడుకాయలు వేసేస్తాను. ఇంకా కొన్ని మెంతులు కూడా వేసుకుంటాననమాట. ఈ స్టాండ్ మీకు చూపియలేదు కదా! అందుకని ఇప్పుడు చూపిస్తున్నాను. యాక్చువల్‌గా అప్పుడు వీడియో తీయలేదు ఎందుకో. జస్ట్ ఇంకా స్టాండ్ తీసేసి సర్దేసుకున్నాననమాట. అదే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇక్కడ కింద అంతా కూడా మీకు కెమెరా ఈ వీడియోలో కనిపియట్లేదు కానీ చాలా దుమ్ముంది. ముందు ఇదంతా ఒకసారి తుడిచేసి అంతా కూడా వైపర్‌తోని వాటర్ కొట్టేసి కడిగేయాలి.
ఇంక ఇప్పుడు ప్రస్తుతానికి టేబుల్ అయితే సర్దాలండి. ఎందుకో చీమలు విపరీతంగా వస్తున్నాయండి, ఎర్ర చీమలు. అవన్నీ పోవాలంటే ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. ఒకసారి చూడాలి దానికోసం. ఏదన్నా ఎక్కడ పడితే అక్కడ టేబుల్ మీద చీమలే, ఎక్కడ చూసినా చీమలు ఉంటా ఉన్నాయి. చిరాగ్గా అనిపిస్తుంది. దీనికి మీకు ఏమైనా సొల్యూషన్ తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ఇక టేబుల్ అంతా కూడా కొంచెం నీట్గా సర్దేసుకుంటున్నాను, అంతా మెస్సీగా ఉంది. అలాగే మేము వచ్చే ముందు మా హస్బెండ్కి కొన్ని సరుకులు అయితే చెప్పాము. అంటే ముందు నేను వచ్చాక ఏమేమి కావాలో చెప్తాను, కానీ ముందు ఈ టీ పొడి, కాఫీ పొడులు అలాంటివి ఏమైనా, ఉప్పు, కారం, ఆయిల్ ఇట్లాంటివి ఏమైనా అయిపోతే తీసుకురమ్మని చెప్తే ఆయన ఇవి తీసుకొచ్చారనమాట. ఆయిల్ ప్యాకెట్ కూడా తెచ్చారు. అది మేము ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము, ఎందుకంటే చీమలు విపరీతంగా ఉన్నాయని చెప్పాను కదా, అందుకని అవి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాం అనమాట. ఇంకా వెల్లుల్లిపాయలు కూడా తీసుకొచ్చారు. ఆ వెల్లుల్లిపాయలు అన్నీ కూడా ఇలా ట్రాన్స్పరెంట్ నా దగ్గర ఒకటి ఉంది, అందులో వేసి పెట్టేసుకుంటున్నాను. నీట్గా చూడడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి. దీన్ని ఎక్కువ శాతం నేను వాడలేదు ఇదివరకు, ఇప్పుడే వాడుతున్నాను. ఇలా వెల్లుల్లిపాయలు వేసి పెట్టుకున్నాను. సో ఇవాళకైతే ఇంతేనండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. కొత్తగా చూసిన వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.